ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని మాట్లాడిన ఇద్దరు మంత్రుల మాటలు ఇప్పుడు అదే మాటలతో సొంత ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారా అనే అంశం ముందుకొస్తుంది. వైసీపీని టార్గెట్ చేయాలని ప్రెస్ మీట్ పెట్టి చివరికి కూటమి ప్రభుత్వానికే పెద్ద ప్రశ్నగా మారాయి ఆ మంత్రుల మాటలు. ఒకవైపు సాయికృష్ణ కేసు, మరొక వైపు కాపు రిజర్వేషన్ల రచ్చ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. అసలు మంత్రులు ఏమన్నారు, ఆ మాటల వల్ల ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఈ వీడియోలో పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చిన్న వాక్య కూడా పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ వ్యవహారం నేపథ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఈ సమయంలోనే ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు నిమ్మల రామానాయుడు, కందులు దుర్గేష్ ప్రెస్ మీట్ నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఈ ఇద్దరు మంత్రులు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, వారి వాదన ప్రకారం 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ను రద్దు చేసిందని, అలాంటి ప్రభుత్వం ఇప్పుడు కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి. అసలు ఈ రిజర్వేషన్ చరిత్ర ఏంటి? 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్లో చంద్రబాబు ప్రభుత్వం 5% రిజర్వేషన్ను కాపులకు కేటాయిస్తూ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పులు చేసింది. ప్రభుత్వం ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఒకే సామాజిక వర్గానికి కాకుండా అర్హత కలిగిన అన్ని ఓసీ వర్గాలకు వర్తింపచేసేలా చూసింది. ఈ అంశంపైనే ఇప్పుడు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడే ఇప్పుడు కీలకమైన రాజకీయ ప్రశ్న వస్తుంది. ఇద్దరు మంత్రులు జగన్ ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్తే ప్రజలు సహజంగానే మరొక ప్రశ్న అడుగుతారు. అయితే మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయింది, మరి ఆ నిర్ణయాన్ని ఎందుకు మార్చలేదు? ఇదే ఇప్పుడు చర్చకు కేంద్ర బిందువైంది. ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్ణయం తప్పు అని భావిస్తే మళ్ళీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ఇది ఇప్పుడు ప్రతిపక్షమే మాత్రమే కాదు, సామాన్య ప్రజల్లో కూడా చర్చకు వస్తున్న భారీ ప్రశ్న. అయితే ఇక్కడ మరొక రాజకీయ కోణం కూడా ఉంది. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ 5% రిజర్వేషన్ కాపులకు కేటాయిస్తే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న ఇతర అర్హుల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ ఉద్దేశించిన రిజర్వేషన్లో ఒకే వర్గానికి ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నారు అనే ప్రశ్న తలెత్తవచ్చు. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం రాజకీయంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ అంశం అంత సులభమైన అంశం కానే కాదు. మరొక వైపు ఈ మొత్తం చర్చ మొదలైంది మాత్రం సాయికృష్ణ కేసు సందర్భంగా. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నంలో రిజర్వేషన్ అంశాన్ని మంత్రులు తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఎందుకు అమలు చేయడం లేదనే ప్రశ్న ఎదురవుతుంది. రాజకీయాల్లో ప్రత్యర్థిని విమర్శించే ప్రతి వ్యాఖ్య కొన్ని సందర్భాల్లో తిరిగి సొంత ప్రభుత్వానికే గుచ్చుకుంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చ కూడా అలాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా ఏం చెబుతుంది అన్నదానిపైనే ఉంది. కాపులకు ప్రత్యేక రిజర్వేషన్పై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, లేక ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తుందా అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా రిజర్వేషన్ల విధానాలకు సంబంధించిన తుది నిర్ణయాలు, రాజ్యాంగ నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియలు మరింత ప్రభుత్వ విధానాల ఆధారంగానే ఉంటాయి. ఈ అంశంపై మీ అభిప్రాయం తెలియజేయండి. కాపులకు ప్రత్యేకంగా 5% రిజర్వేషన్ ఇవ్వాలా, లేక ప్రస్తుతం ఉన్న ఈడబ్ల్యూఎస్ విధానమే కొనసాగాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం, తాజా అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.